ప్రైజ్ లార్డ్. దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దైవ కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని దేవుడి మాట మనం విని బలపడదాము. పరిశుద్ధమైన గ్రంథంలో యోహాను సువార్త ఈ 17వ అధ్యాయంలో మొదట వచ్చిన నుంచి మనం ఒక మాట చదువుకున్నాం. యేసు ఈ మాటలను చెప్పి ఆకాశమునకు కన్నెలెత్తి ఇట్ట నేను, తండ్రి, నా గడియ వచ్చినది. నీ కుమారుని నిన్ను మహిమపరిచినట్టు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవమును అనుగ్రహించినట్టు సర్వ శరీరం మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవుని ప్రియులారా, ఈరోజు ప్రతి సర్వ శరీరులు ఆయన అధికారం పొందినవాడు. ఆ అధికారము దేవుడు పెట్టుకోలే. ఆయన అంటున్నాడు, మీకు ఇస్తున్నాను ఆయన అధికారం. ఈ సర్వాధికారం ఏమిస్తున్నాడంట? మనకి ఇస్తున్నాడంట. నేను మీకు ఇస్తున్నా. యేసు ప్రభు సర్వాధికారం పొందినవాడు. ఆ అధికారం ఏం చేస్తున్నాడంటే ఈరోజు మనసులకైనా మనకు ఆ అధికారం ఇస్తున్నాడు. అందుకని ఆయన అంటాడు, నేను మీకు అధికారం ఇస్తాను. మత్తయి సువార్తలో మనం కనుక చూస్తే, మీకు దురాత్మమైన అధికారం ఇస్తున్నా, ఈ లోకమున సాతానుల మీదకి మీకు అధికారం ఇస్తున్నా, మీకు రోగాల మీదకి మీకు అధికారం ఇస్తున్నా, మీకు సమస్త వాటి మీద మీకు అధికారం ఇస్తున్నా. అందుకని దేవుడు అంటాడు, పక్షులు ఆకాశములను సమస్త సృష్టిని మనుషులు పాదాల కింద పెట్టాడంట దేవుని ప్రియులారా. అందువల్లనే మనకు గర్వం ఎక్కిపోయి మనం దేవుణ్ణి విసర్జించే రోజులు కూడా మనకి ఈరోజు చాలామందికి రాలేదని మనం చెప్పలేము. దేవుని ప్రియులారా, దేవుడు అంటున్నమాట, సమస్త శరీరం మీద అధికారం ఎవరికి ఉందంటే దేవునికి, యేసు ప్రభుకే, ఇంకెవరికి లేదు ఈ భూమి మీద. సర్వ శరీరాలు ఆయన అధికారం కలిగిన వాడంట. ఎందుకని సర్వ శరీరం మీద ఆయనకు అధికారం కలిగింది. ఎందువల్లంటే సర్వమానవుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు గనక, సర్వమానవులు రక్షించేదానికి భూమి మీదకి దిగి వచ్చాడు గనక. అందుకని అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసు ప్రభు తప్ప ఎవరు కాదు. ఆయనే ఆయన 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 ఇంకెవరు ఆయనకన్నా పెద్దవారు లేరు, ఆయనకన్నా చిన్నవారు ఎవరు లేరు. ఆయన నామమే గొప్పది, ఆయన నామమే ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే ఆయన వాక్యము నమ్మదగినది. మనం ఆ వాక్యాన్ని సారమైన జీవితాన్ని మనం 17 అంటాడు, సత్యమందును వారిను పరిశుద్ధులమని నీ వాక్యమును సత్యము. దేవుని వాక్యము, ఆయన వాక్యము సత్యం అంట. యేసు ప్రభు చెప్తున్నమాట, ఆయన వాక్యము సత్యమందు వారును పరిశుద్ధులు అందరూ నీ వాక్యమే సత్యం. దేవుడు వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. మనకు ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన జన్మ విధానాన్ని నేర్పిస్తుంది. మనం ఈ జన్మ ఎలాగా వచ్చామో, ఎలా పోవాలనో, ఎలా ఉండాలనో మనకు నేర్పిస్తుంది. ఈ లోకంలో మంచి మర్యాదగా ఎలాగా బ్రతకాలనో మనకు నేర్పిస్తుంది. ఆయన చేసే కార్యాలు ఏంటియో మనకు చూపిస్తుంది. మన పరలోకాన్నే చూపిస్తుంది. ఈ లోకములో పరలోక అనుభవాలు పొందేదానికి కూడా మనకు ఏమి చేస్తే మనం ఇక్కడ అనుభవంగా ఆ అనుభవాలు ఇక్కడ పొందుతామో కూడా దేవుడు మనకు చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, యేసు ప్రభు చెప్పే మాట, యేసు ప్రభు ఆయన చేసే కార్యాలు ఎలాంటి అంటే, ఆయన మాట విని ఆయన తట్టు మనం తిరిగితే, ఆయన చిత్తానుసారంగా మనం ఉంటే ఆయన మనకు అధికారం ఇచ్చి మన ప్రతి దాని మీద మనకు అధికారం ఇస్తాడు. ఈరోజు ఒక ఆయన మనం చూస్తే యెహోషువ సృష్టిని ఆపేస్తాడు, ఒక దినాన్ని ఆపేస్తాడు. ఇందువలన ఇచ్చింది ఒక మనిషికి ఇది అధికారం అంటే, అతడు భక్తి కలిగి జీవించాడు గనక, ఆయన దేవుణ్ణి ఏడుకున్నాడు గనక, అయ్యా నేను ఈ పని చేస్తాను, ఈ కార్యం చేస్తాను, అయ్యా ఈ సృష్టి ఆగాలి. దేవుని ప్రియులారా, ఆగింది. చంద్రుడు ఆగాడు, సూర్యుడు ఆగాడు, వాళ్ళ కార్యము ఆగిపోయిందా, ఆ యుద్ధము జరిగిందాకా ఆగిపించేశాడు దేవుడు. కార్యం చేస్తాడు దేవుడు, ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు. అందుకని అధికారం ఎవరికి ఇచ్చాడంటే మనసులకు మనకిచ్చాడు. అందుకని ఇద్దరు ఎవరు నా నామమున భూమి మీద ఏకీభవిస్తారో అవి నేను పరలోకంలో, మీరు ఏం బంధిస్తారో నేను అవి బంధిస్తాను, మీరు ఏకీభవించి ఓపెన్ చేస్తారో అవి నేను ఓపెన్ చేస్తాను అని వాక్యం చదివిస్తాను. దేవుని ప్రియులారా, ఇంత ఐక్యత, ఇంత అధికారం నీకు ఇచ్చి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టితే మరి నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? ఈ లోకానుసారమైన జీవితాన్ని తట్టు తిరుగుతున్నావా? ఈ లోకమనుసారమైన వాటి అమ్ముడితో నువ్వు ఉంటున్నావా? ఏ నడకలో నువ్వు ఉన్నావు? ఏ జీవితం నువ్వు నీకు కొనసాగించుకుంటున్నావు? నువ్వు ఎలాగా ఆయనను సంతోషపరుస్తున్నావు? దేవుని ప్రియులారా, కనీసం 10 నిమిషాలన్నా ప్రార్థన చేసుకుంటున్నావా? 10 నిమిషాలు వాక్యం చదువుకుంటున్నావా? దేవునితో కలుసుకుంటున్నావా? దేవునితో ఆయన అనుబంధం కలిగి ఉన్నావా? నీకు ఎలా అధికారం ఇవ్వగలుగుతుంది? దేవుని ప్రియులారా, నీకు అధికారం కావాలంటే ఆయన అంటాడు, నాతో ఒక 10 నిమిషాలన్నా సావాసం చేయ, నాతో కలుసుకో, నాతో మాట్లాడు, నాతో నీ ఇబ్బందులు చెప్పు, నీ కష్టాలు చెప్పు, నీ అన్ని సమస్యలు నాకు చెప్పు. నేను సమస్తాన్ని నీకు ధారాళంగా చేసే దేవుని కదా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కదా, నీ కొరకు సర్వము నేను ఇచ్చిన దేవుని కదయ్యా. నీకు నేను ఏదైనా చేస్తాను కదా, నువ్వు అడిగితే నేను ఏదైనా చేస్తాను కదా. నీ కొరకు నేను పరలోకానికి దిగివచ్చి నీ మీద పడాల్సిన శిక్ష నా మీద వేసుకున్నాను కదా. మరి నీకు ఎందుకు అడిగితే నేను
నా కాడికి వచ్చి, ప్రభా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది అవసరం నాయనా, నీ చిత్తమైతే పాపినే నన్ను కరింకరించని నువ్వు అడిగితే దేవుడు ఆయన అంటాడు, నేను చేయనల్లా. కనాన స్త్రీ ఒక ఆమె వచ్చినప్పుడు, ఆమె నా కుమార్తెయ్యా చనిపోతుందయ్యా కాపాడమంటే గమ్మున వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆమె దేవుని వెరిగింది కాదు, ఇష్టానుసారంగా జీవించిన జీవితం ఆమెది ఉంది. అందువలన ఇవి మంచిది కాదని ఆయన ఏం చెప్పాల, మంచిది కాదు చెడ్డది కాదు ఏం చెప్పాల, మౌనంగా ఉన్నాడు. కానీ ఏం చేస్తుంది ఆ స్త్రీ ఏం చేస్తుంది? బిడ్డను చూసుకుంటుందా, నేను పలకలేదని అలిగి వెళ్ళిపోతుందా, లేకుండా ఏం చేస్తుందని ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు ఇలాంటి దాని కదా నేను చేయనని కూడా చెప్పలే, ఆయన మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తుందో చూద్దాం, బిడ్డ కోసం ఎంత త్యాగం చేస్తుందో చూద్దాం. ఎందుకంటే ఆయన త్యాగమూర్తి కదా, ఆయన బిడ్డలందరి కోసం మరణించాడు. ఆయన త్యాగము చూశాడు. ఏం చేస్తుంది ఈ స్త్రీ చూద్దాం. మౌనంగా ఆయన అంటాడు, ఇప్పుడు భంగపడుకుంటుంది, అయ్యా నీ యజమానురాలుగా మా యజమానుడు కదయ్యా, నేను కుక్క లాంటిదాన్ని అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోయా, నా కుమార్తెనైనా అంటారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఈ మనసులందరికీ ఆయన ప్రాణం పెట్టినవాడు. ఆమె ప్రేమ బాధ అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన పరమ తండ్రి కనుక, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినాడు కనుక, ఆయన ఆ మాట అంటానే ఆయన ఎమ్మడి అనే మాట ఏంటంటే, అమ్మా నీ శ్వాసం గొప్పదనైనా, నీ శ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీ కుమార్తె బతికింది పోనైనా పోని ఆయన చదివించాడు. దేవుని ప్రియులారా, ఆయన అంత ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఈ ప్రపంచం మీద ఎవరు ఏ దేవుడు లేడు. ఆయన అన్నిటికీ సాలిన దేవుడు. ఆయన అంత కనికరమైన, ఆయన కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు.